బాగా కాగిన తర్వాత వేసుకుంటే గుడ్లు బెల వస్తాయి కదా, అస్సలు ఇడిపోవు. దోరగా వేగింది కదా, కోడిగుడ్లు వేసేసుకుందాం ముందు. కూర మరి పులుసు వేసి అదే రసం వేసేసాను కదా, ఎంతవరకు మరిగిందో చూద్దాం. మామిడికాయ అద్భుతం, మంచి టేస్ట్ వస్తుంది కూర. పొద్దుడే టీ అది అయిపోయింది, ఎండలేదు. నిన్నటి దాకా ఎండ కింద ఉంది, ఇవాళ కొంచెం మబ్బు గాలి ఎక్కువగా ఉంది కదా, బయటకు వచ్చినాము రిలాక్స్ అవుదామని. ఇంకా వంట అయితే చేయాలండి, మామిడి టెంకలతో పులుసు పెడదాం కోడిగుడ్లతో అనుకుంటున్నాను. సరే కొంచెం ఎందుకో నైటు లేట్ అయిందన్నమాట పడుకోవడం అనేది, కళ్ళు కొంచెం లాగుతున్నట్టు అది ఉంది. అగారో వాళ్ళది సుప్రీం ఐ మసాజర్ అండి, ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇక్కడ నొక్కుంటే మనకి ఆఫ్ ఆన్ అవుతుంది. ఇదిగోండి ఈ బటన్ నొక్కితే మనకి హీట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. నో హీటు, హై హీటు, లో హీటు ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న బటన్ అయితే మటుకి ప్రెజర్ గురించి అండి. ప్రెజర్ మనకి హై ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్ ఉంటుంది, నో ప్రెజర్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనం ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు మ్యూజిక్ అవసరం అయితే ఆన్ చేసుకుంటాం, లేదంటే ఆఫ్ చేసుకుంటాము. ఇక్కడేమో మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ ఉన్నది ఉందన్నమాట. అండి ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇది మనం ఛార్జింగ్ పెట్టుకున్నగానే ఇక్కడ మనకి లైట్ అనేది వెలుగుతుంది అన్నమాట, రెడ్ లైట్. ఇది ఈ ప్రోడక్ట్ మనకి 1 ఇయర్ వారంటీ ఉందండి. ఇక్కడ బెల్ట్ అనేది ఉంది కదా, మన హెడ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది 5 మోడ్స్ అయితే ఉన్నాయి. అడ్జస్టబుల్ స్ట్రాప్తో పాటు ఆటోమేటిక్ షట్ డౌన్ కూడా అవుతుందన్నమాట. ఇది ఇప్పుడు నేనైతే పెట్టుకుని యూజ్ చేస్తాను, చూడండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకైతే మసాజ్ చేసుకోవడానికి రిలాక్స్గా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మ్యూజిక్ బటన్ ఉంది కదా, నేను ఇది ఆన్ చేశాను అనమాట. లైట్గా సంగీతం అలా వస్తుంది, మసాజ్ కూడా అవుతుందన్నమాట కంటికి అయితేని. మనకి కావాలంటే ప్రెజర్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే స్లోగా కూడా చేసుకోవచ్చు. ఇలా కాసేపు నేను చేసుకున్న తర్వాత ఇంకా వంటకైతే వెళ్ళిపోతాను. కాసేపు ఇలా బయట చల్లగాలిలో చక్కగా చేసుకుంటున్నాను నేనైతే కళ్ళకి మసాజ్ అనేది. 15 నిమిషాలు ఐ మసాజర్ అయిపోయిందండి, తీసేసాను ఇప్పుడే. అయితే ఇందులో 5 మోడ్స్ ఉన్నాయని కదా. ఇందులో ఏంటంటే స్ట్రాంగ్ మోడ్ ఉంది, అలాగే మనకి స్ట్రాంగ్ మోడ్ ఉంది, సాఫ్ట్ మోడ్ ఉంది, రిలాక్స్ మోడ్ ఉంది, వేకప్ మోడ్ ఉంది, అలాగే మనకి స్లీప్ మోడ్ కూడా ఉంది. బటన్ నొక్కగానే మోడ్ అయితే మనకి చేంజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి మ్యూజిక్ అనేది ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా, వైబ్రేషన్ అనేది ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా, మసాజ్ అనేది కూడా ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా, మనం ఎంచుకునే మోడ్ని బట్టి ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది రిలాక్స్ మోడ్ అన్నమాట. సాంగ్స్ వింటూ మనం మసాజ్ చేసుకుంటుంటే బాగుంది. అంతే కదండి, బ్లూటూత్ ద్వారా మన సినిమా సాంగ్స్ అవి కూడా వినొచ్చు అన్నమాట. కనెక్ట్ చేసుకుని దీనికి కనెక్ట్ చేశానండి ఇప్పుడు బ్లూటూత్కి. ఒకసారి వినండి, సాంగ్ వింటూ కూడా మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, క్యారీ చేయొచ్చు. వినపడుతుంది కదా మీకు? హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం క్యారీ చేసేసి పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం అన్నీ ఇది మామూలుగా ఇలా పెట్టేసుకున్న తర్వాత, మసాజ్ అది పెట్టేసుకున్న తర్వాత మనం ఒక శుభ్రమైన క్లాత్ తోటి ఇక్కడ మనం క్లీన్ చేసుకోవాలన్నమాట, తుడుచుకోవాలి. ఎందుకంటే కళ్ళు కదండి, మన సేఫ్టీకి మనం ముందుగానే ఇలా మనం ఆన్ చేసుకుని మన కళ్ళకి పెట్టుకునే ముందు, అలాగే తీసేసిన తర్వాత కూడా శుభ్రంగా తుడిసేసుకొని డస్ట్ అది పడకుండా క్లీన్ చేసేసుకొని ఒబ్బడిగా ఒక కవర్లో కానీ ఏదైనా కొంచెం డస్ట్ పడకుండా జాగ్రత్త పెట్టేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మామిడికాయ టెంకులు ఉన్నాయండి, మామిడికాయ టెంకులతో పులుసు పెడదామని అనుకుంటున్నాను. అత్తమ్మగారు చేసేవారు అన్నమాట, మామిడికాయ ముక్కలతో. ఆవకాయ పచ్చడి పెట్టిన రోజున కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టి పులుసు పెట్టేవారు, భలే ఉంటుంది. నేను ఏంటంటే వెజ్ పెట్టుకోవచ్చు, వెజ్ కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా కోడిగుడ్లు వేసి పులుసు పెడదామని గుడ్లేమో అందులో ఉడకబెడుతున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఉడకబెడుతూ ఉంటాను అన్నమాట. ఇది బయట ఉంది, ఇంకా ఇది తీసేసి పెట్టేశాను త్వరగా అయిపోతుందని. రైస్ కడిగేసి ఇంకా మరి ఈరోజు మీరు అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నేను ఇంట్రో కూడా చెప్పలేదేమో. మరి ఈ సమ్మర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం ఈ వేళ నుంచి మబ్బు కింద అది ఉంటుంది, ఎండ కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇంతకుముందు మీద. స్కూల్లో అయి తీసేస్తారు కదా, మళ్ళీ యాజ్ యూజ్గా ఎప్పుడు చేసుకునే పనులు చేసేసుకోవాలి కదా. పొద్దుడే లేకడం, తెల్లరగట్లు బాక్సులు పెట్టడం అంతా మామూలు అయిపోతుంది. హారిక కట్ చేస్తుంది ఆనియన్స్ అయితేని. ఇదిగోండి మామిడి టెంకులు అయితే శుభ్రంగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట. కూలింగ్ చల్లారుతుందని కొంచెం వాటర్ పోసి ఉంచాను. కరెంటు పోయింది, ఇంకా తప్పలేదు, సగం ఉడికి ఆగిపోయినాయి. ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట, ఇంకా ఉడుకుతుందని. ఇప్పుడు కరెంట్ వచ్చేలా లేదు, కరెంట్ మీద అస్సలు నమ్మకం ఉండట్లేదు, ఎప్పుడు ఎత్తున్నారు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. కాబట్టి ముందైతే ఉల్లిపాయ ముక్కలు కోసేసాము. మామిడికాయ పులుసుకి అయితే ఇంకా కోడిగుడ్లు కూడా ఉడికిపోతున్నాయి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కోడిగుడ్లు అయితే అయిపోయినాయి.
గుడ్లు అయితే ఒలిచేస్తున్నాను. బాగానే వచ్చినాయి ఈసారి గుడ్లు ఏమి పోకుండా. కొద్దిగా కొత్తిమీర కాళ్ళు కూడా వేసేసాను. కొంచెం మరగాలి. ఇది మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా కడాయి పెట్టేసాను. నూనె వేసాను, కొద్దిగా మెంతులు వేసాను. మామిడికాయ పులుసు ఈ సీజన్లో కోనసీమలో మామిడికాయతో బోల్డ్ రకాలుగా పచ్చడిలు, చేపలతోటి, చికెన్ తోటి, మటన్ తోటి మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ అని కానీ వెజ్ అని కానీ అన్ని రకాల కాంబినేషన్స్లో మనం కర్రీస్ అయితే చేసుకుంటాం కదా. అయితే టెంకల్ పులుసు కూడా అంతే బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది టేస్ట్ బాగుంటుందండి. మెంతులు వేసాను కదా. ఎగ్ వేసుకుందాం. అంత కోసేసా, చెట్టు అంతా దూసేసావా ఏంటి? అయ్యయ్యో, ఫ్లవర్ వాజ్ బుక్ లాగా. ఎక్కడ కోసం ఈ చెట్ట? అయ్యో, అది ఎందుకోసం? నేను బుజ్జిగా పెంచుతున్నాను, స్టార్టింగ్లో ఉంది కదా. అవుననుకో. ఏంటో నాకు అసలు పైన చెట్టు ఉన్నా కానీ కొయ్య బుద్ధి కాదు. కరివేపాకు చెట్టు అది ముద్దుగా బాగుంటుందండి, బుజ్జిగా చక్కగా వస్తుంది. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాగా కాగిన తర్వాత వేసుకుంటే గుడ్లు బెల వస్తాయి కదా, అస్సలు ఇడిపోవు. ఈ ప్రాసెస్ తెలిసి కూడా నేను నూనె కాకుండానే వేసేస్తూ ఉంటాను అన్నమాట. దగ్గర చిటపట్లు ఆడిపోయి మీద ఆడిపోతాయని భయం వేసి వేసేస్తూ ఉంటాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామే. ఇదిగోండి, చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం మళ్ళీ కూరలో వేద్దాం, కలిపేద్దాం. కొందరు ఉప్పు కూడా వేస్తారు, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయని. ఇప్పుడు చూడండి, నూనె కాగింది, గుడ్లు బాగా వచ్చేసినాయి. గుడ్లు తీసేస్తున్నాను, ఏగిపోయినాయి. మామిడి టెంకలు కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ టెంకలు తీసుకున్నాను. మీరు మామూలుగా ఒక 2 మామిడికాయలతో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పులుపుకి కొంచెం ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. మరీ ఎర్రి పులుపు కింద ఉందనుకోండి కూర టేస్ట్ అనిపించదు. చాలామందికి నచ్చదు కూడా పులుపు ఉంటే. లైట్ స్వీట్నెస్ తోటి కొంచెం పులుపుతోటి ఉంటే భలే ఉంటుంది. అసలు కూర టేస్టే మారిపోతుంది. అంటే ఇవి ఎలా అనిపిస్తుంది అంటే చెప్పేదానికన్నా అది రియల్గా టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అంటే కొందరికి తీపుగా ఉంటే నచ్చదు, కొందరికేమో కొంచెం 2 సమానంగా ఉండాలన్నట్టుగా టేస్ట్ చేస్తారన్నమాట. మన నోటికి తీపి తెలియాలి, పులుపు తెలియాలి, అలా ఉంటే కూర బాగుంటుంది. నాకు తెలుసు, నాకు పర్సనల్గా చాలా ఇష్టం మామిడికాయ సిగిరి పెట్టడం అంటే. అలాగే ఇప్పుడు టెంకలతో పులుసు పెడుతున్నాను కదా, టెంక కూడా గుజ్జుతోటి ఆ పులుసులో మరిగి రుచిగా ఉండి టేస్ట్ అయితే భలే ఉంటుంది కదా. అసలు ఆ టెంక తింటుంటే సూపర్ ఉంటుంది. ఇంకే ఉల్లిపాయ ముక్కలు వేగాలన్నమాట. దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పనసపిక్కలు ఉడకబెట్టాను రా, తింటానని. వస్తాను. ఏమ్మా? వీడియో తీస్తున్నాను. దేనికి వీడియోకా? సరే, ఎడిటింగ్లో ఉన్నారా? ఈ పనస గింజలు ఉడకబెట్టమన్నావు కదా, తినేసే. నేను కరివేపాకు దూసేసి వస్తాను. ఆ అరికని కరివేపాకు కోసుకురంటే మొత్తం చెట్టు అంతా కోసుకొచ్చేసిందిరా. నీకైతే నీకు గుబురుగా ఉంది. నేను హార్వెస్ట్ కూడా చేసుకోను కదా, అలాంటిది మొత్తం కోసుకొచ్చేసింది. కొంచెం మామిడికాయ కూరలోకి కారం ఉండాలి, పులుపు లాగేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తాను. మీ కారం తగ్గట్టుగా. మీకు కారం స్పైసీగా ఉందనుకోండి వేసుకోకండి, తక్కువ ఉంటే కనుక వేయండి. ఒక 2 స్పూన్లైనా వేసుకోవాలన్నమాట.
దోరగా వేగింది కదా, కోడిగుడ్లు వేసేసుకుందాం ముందు. కొంచెం వాటర్ వేద్దాం, ఉడకాలన్నమాట. ఉల్లిపాయ ముక్క ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళచ్చు. ఇదిగోండి వాటర్ అయితే వేసేస్తున్నాను కొద్దిగా, కొంచెం కాదు ఎక్కువే వేస్తున్నాను. ఎందుకంటే మనం మామిడి టెంకలు పులుసు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. చింతపండు పులుసు అనుకోండి, మా వాటర్ వేసి పులుసు వేస్తాం కదా నానబెట్టి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, మామిడి టెంకల పులుసు. టెంకకి పులుసు అంటే వాటర్ అనేది లిక్విడ్ పెద్ద రాదు, పులుపు దిగుతుంది కానీ. కాబట్టి మన వాటర్లోనే పులుపు అనేది రావాలి. నేనైతే కొంచెం నీళ్ళు చుక్కలు ఎక్కువ వేసి ఇది మూత పెట్టేసి ఉడకబెడదాము. కొంచెం ఉల్లిపాయ ముక్క ఉడికిన తర్వాత అప్పుడు ఇవి వేద్దాం. సరిపోద్దులే, కొంచెం గుజ్జు ఉండాలి. మీ అన్నయ్య గారికి అయితే మామిడి టెంక చీకుతుంటే గుజ్జు ఉండాలన్నమాట దానికి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఉడికినాయి, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ముక్కలు మెత్తబడ్డాయి అన్నమాట. మామిడి టెంకలన్నీ వేసేద్దాం. వేసేసాను కదా. హారిక కొత్తిమీర కట్ చేయమని కట్ చేసామ్మా, కట్ చేయి. కొంచెం అవి ఉడికితే సరిపోతుంది అన్నమాట. కూర మరి పులుసు వేసి అదే రసం వేసేసాను కదా, ఎంతవరకు మరిగిందో చూద్దాం. మామిడికాయ అద్భుతం, మంచి టేస్ట్ వస్తుంది కూర. మనకు కొంచెం పులుసు అనుకుంటున్నాం కాబట్టి పులుసులో దింపుకుంటేనే బాగుంటుంది కదా. కానీ మామిడికాయ టెంకాయ కూర మంచి టేస్ట్ వస్తుంది మా కూర. చిన్నప్పుడు కూడా పప్పులో మామిడికాయలు వేస్తే టెంకాయలు తినేవాళ్ళు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చాలా టెంకలే ఉన్నాయి. డాడీ అంటున్నారు మొత్తం ఇది టెంకలు గుజ్జు తీసేసావు, ఎలాగా ఉంటాయి, గుజ్జు ఉండాలి కదా ఎక్కువ అంటే. డాడీ మటుకు ఒకటి ఉంచాను, కానీ ఇదిగో చూడు ఉడికిన తర్వాత ఎన్ని ఉన్నాయో. పనసగింజలు వేయలేదు ఇంకా, మామిడికాయలు. మాగేలో వచ్చిన టెంకల్ని కొన్ని ఉంచాయి అనమాట. నాన్నగారు మాగే పచ్చడి పెట్టినప్పుడు అన్నారు ఉంచు టెంకలతో పులుసు పెడితే కానీ బాగుంటుంది, నాకు ఇష్టం అని ఈరోజు పెట్టేసారు. ఇందులో ఎండ్రాయిలు వేసుకున్నా కూడా బాగుంటుంది, డ్రై ప్రాన్స్ వేసుకుని చేసుకున్నా. నిజంగానే పులుసు చాలా బాగుంది. ఎందుకంటే కడుక్కొని చెప్తాను, లైట్గా స్వీట్నెస్ అన్నాను కదా, ఆ స్వీట్నెస్ ఉంటేనే ఆ పులుపుకి దానికి కాంబినేషన్ బాగుంటుంది. లైట్గా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, ఉప్పు కూడా సరిపోయింది, కొంచెం వేస్తాను అంతే. సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం, కూర రెడీ. పులుసు డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసింది, మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ఇంకా భోజనాలు వడ్డించేసుకోవడమే. పులుసు అయితే చాలా బాగుంది. ఇదిగోండి కలర్ఫుల్గానే కాదు టేస్ట్ కూడా అంతే బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఐస్ది అయితే మసాజర్ అయితే మటుకి చాలా బాగా పనిచేస్తుంది, నాకైతే భలే అనిపించింది. అది కొంచెం వామ్ చేసుకుని కొంచెం వేడి మాట, లైట్ వేడితో కూడా ప్రెషర్ అదే కొంచెం తక్కువ ఎక్కువతో కూడా చక్కగా చేసుకోవచ్చు, మనకి ఎలా కాలితే అలాగా. దాంతోపాటు మ్యూజిక్ కూడా వినొచ్చు పడుకునే ముందు, లేదంటే రిలాక్స్గా కాసేపు కూర్చున్నప్పుడు బయట బాగుంది. వాళ్ళకి ట్రావెల్ చేసే వాళ్ళకి ఐస్ గురించి కొంచెం ఎక్కువ కళ్ళతో, అంటే అందరం కళ్ళతోటి పనులు చేస్తాం కానీ కొంచెం కొందరికి స్ట్రెస్ ఎక్కువగా ఉండి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కళ్ళతో. అంటే ఇప్పుడు సిస్టమ్ దగ్గర ఉండడానికి ఎక్కువగా వాళ్ళు అక్కడే చేశారనుకోండి, కొంచెం లైట్గా కొంచెం వాళ్ళకి కళ్ళు లాగడం అటువంటిది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకా మామిడికాయ కోడిగుడ్ల పులుసు అయితే చాలా బాగుందని ముందే చెప్పేసాను కదా, టేస్ట్ చేసి మీకు. యాక్చువల్గా అయితే మామిడికాయ టెంకలు మాగాయలో వేసి కూడా ఊరబెట్టి టెంకలతో పచ్చడి చేస్తారు, అది కూడా పెడతారు కొన్ని ముక్కలు ఈ టెంకలతో. అదిని అంటే టెంకలు మనం తినడం కూడా మంచిదే, హెల్త్కి కూడా చాలా మంచిదే. ఎలాగో మామిడి టెంక అంటే గుజ్జు ఉంటుంది కాబట్టి చీకుతాం కాబట్టి. ఇదండి ఈరోజు అయితేని మామిడి టెంకలతోటి ఇంకా ఏమైనా చేసుకోవచ్చేమో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ మామిడికాయ సీజన్లో ఇలాగా చేసేసుకుంటున్నాం మేమైతేనే. ఇప్పుడు పునస మామిడి కూడా వస్తుంది కదా, ఇంకొక నెల అయితే మరి పునస మామిడి వస్తుంది, వాటితో కూడా చేసుకోవచ్చు. కూర అయితే మనకి కలర్ఫుల్గా ఉంది, నిజంగా చాలా బాగుంది. ఎక్కువ నూనె వేసుకొని వేరుశనగ నూనె వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మామిడి టెంక పులుసు కోడిగుడ్డు ఓకేనా.